వాళ్ళందరినీ బాగు చేయండి. మరి విసురు చాటు నన్ను మరుగుపరచండి. ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 39 దాకా. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. చేతులు దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఈ 24వ అధ్యాయం అన్నప్పుడే మీకు అర్థమైంది, ఇది యుగ సమాప్తి సంబంధించిన అధ్యాయమే. మత్తయి సువార్త 24 అనేది యుగ సమాప్తి సంబంధించిన అధ్యాయం. ఇక్కడ రాయబడింది నోవాహుని గురించి ఒక ఉదాహరణ ప్రభు మనకి ఇస్తున్నాడు. నోవాహుని గురించి కాదు కానీ నోవాహు దినములలో ఎలాగ ఉండినో అలాగుననే మనుష్య కుమారుని రాకడ దినములో కూడా ఉండను. పిల్లలు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడేది ఎవరు? మైక్ ఇస్తాం, చెప్పు, మైక్ ఇస్తాం. కాబట్టి నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయో అలాగనే ఉండను అని రాశారు. నిజంగా యేసు ప్రభు మళ్ళా వస్తారని మీరు నమ్ముతున్నారా? 7 విధుల సాక్ష్యం మనకుంది. పాత నిబంధన విశ్వాసులు చెప్పే సాక్ష్యం ఆయన త్వరగా వస్తారు. క్రొత్త నిబంధన విశ్వాసులు చెప్పే సాక్ష్యం ఆయన త్వరగా దానే ఉన్నారు. మూడవది అపోస్తలులు చెప్పిన సాక్ష్యం ఆయన త్వరగా ఖచ్చితంగా. నాలుగవది దేవదూతలు అన్నాడు, మీరు ఎందుకు పైకి చూస్తున్నారు? మిమ్మల్ని విడిచి వెళ్ళినటువంటి క్రీస్తు అదే ప్రకారం తిరిగి వస్తాడు. యేసు ప్రభు స్వయముగా అన్నాడు, నేను తిరిగి వస్తాను. అలాగనే ప్రభు బల్ల కార్యక్రమం మనం చేస్తున్నాం. దానికి అర్థం ఏంటంటే ప్రభు వస్తే ఇక బల్ల కార్యక్రమం చేయాల్సిన అవసరము లేదు. మనం అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడమే. హల్లెలూయా. మధ్యాకాశానికి వెళ్ళటమే. కాబట్టి మాట చెప్పితే ప్రభు మాట మార్చండి. పరలోకములు మనం అందరూ కనబడాలని మన ఆశ. ఇక్కడ ఉండేది చాలా వరకు పరలోకములు ఉండదు. పరలోకములో ప్రసంగాలు ఉండదు. ఉంటుందండి? ఉండదు. మీటింగ్స్ ఉంటుందా? ఉండదు. ఇలాంటి సాక్ష్యాలు కూడా ఉండదు. మీకు సంతోషకరమైన విషయం చెప్తా. అక్కడ దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కాணிకలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. అక్కడికి వెళితే ఇంకా దశంభాగ కవర్లు అక్కడ కనిపించదు. ఎంత ఆనందమో. హల్లెలూయా. ఇక్కడ ఉండేది చాలా వరకు అక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఉండేది ఒకటి, అక్కడ నిరంతరం ఉంటుంది, ఆరాధన. హల్లెలూయా. అందుకే భూమిలో ఆరాధనకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే నిత్యత్వములో కూడా కనబడేది ఒకటే, ఆరాధన.
చేతులు దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఆరాధన ఈ పాట ఇప్పుడు మనం మాత్రమే పాడుతున్నాం. ఆ రోజు యావత్ ప్రపంచములో నుండి వచ్చిన ఆయా భాషలలో నుండి, ఆయా వంశములో నుండి, ఆయా గోత్రములో నుండి, ఆయా మరి జాతిలో నుండి వచ్చే వాళ్ళు అందరూ తెల్లటి వస్త్రములు ధరించుకొని అందరూ చేతులెత్తి ఈ ఆరాధన పాడతారు. ఆరాధన గీతం. హల్లెలూయా. అంటే ఈ పాట పాడతారనే భావం కాదు, అందరూ కలిసి దేవుని ఆరాధన చేస్తారు. ఎంత ఆనందం చూడండి. ఇప్పుడు మనమే ఉన్నాం, అక్కడ యావత్ ప్రపంచమంత. అప్పుడు సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఆయన స్తుతింపబడతాడు, ఆరాధింపబడు. ఈ రోజు మన విశ్వాసం ద్వారా ప్రభు మన మధ్య ఉన్నాడని ఆరాధిస్తున్నాం. ఆ రోజు కన్నులారా ఇలాగ చూసి మనం ఆయనను ఆరాధిస్తున్నాం. మీరు నన్ను చూస్తున్నట్టు, నేను మిమ్మల్ని చూస్తున్నట్టు ఆ రోజు మనం ప్రభునే చూసి ఆరాధిస్తాం. ఎంతమందికి ఉంది ఆ ఆనందం? హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు అతి త్వరలో వస్తాడు. ఈ వాక్యం నేను ఎందుకు చదివించానంటే, తెలియకుండా అదే పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత అనేది నేను చెప్తున్నాను, వేరే రీతిలో అనుకోపాకండి. తెలియకుండానే నేను చెప్పబోయే సబ్జెక్టు ఇక్కడ ప్రార్థనలో చేసేసాను. సోనరాజ్ సార్ ప్రార్థించినప్పుడు మీరు గమనించారేమో, కుటుంబాల కొరకు ప్రభా మా కుటుంబాలను మీరు కట్టండి. ఈరోజు నా సబ్జెక్ట్ అదే, కుటుంబాలను కట్టడం. చేతులు దేవుని. నేను తనకి సబ్జెక్ట్ చెప్పరా, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి, ఎందుకంటే ఈ వాక్యం నేను చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేశాను. మీకు తెలుసు, నేను గురువారము విజయవాడకి వెళ్ళాము. ఎందుకంటే మనకు టైం దొరకదు, వెళ్ళడానికి కారణం ఉంది. నా పాప ఇక్కడ ఉంది కాబట్టి నేను విజయవాడకి క్యాలెండర్ విషయమై అర్జెంట్గా బయలుదేరాను. ఎందుకంటే పాస్టర్కి తోడు ఉంటుంది పాప. రేపు పాప వెళ్ళిపోతే నేను ఆమెను వదిలేసి వెళ్ళాలా, అందుకోసమే పాప ఉన్నప్పుడు వెళ్తామనేసి టక్కని ఫోన్ చేశాను. వాళ్ళు ఏమన్నారు, త్వరగా రండి అన్నారు. నేను రాత్రి 1 గంటకి బస్సులో బయలుదేరాను. ట్రైన్లో వెళ్ళాను. నేను మీకు తెలుసు, నాకు కాలు నొప్పి. ట్రైన్ అంటే ప్లాట్ఫారంలోనికి రావాలా, బండి ఎక్కడో పెట్టి ప్లాట్ఫారం దాకా నడిచేంత కాలు ప్రాబ్లం, నాకు నడవలేను. ఇక ట్రైన్ వచ్చేసరికి పరిగెత్తి ఎక్కలేను, ఏ కంపార్ట్మెంట్ ఎక్కాలో అటు ఇటు పరిగెత్తలేను. అందుకు అదన్నీ ఎందుకు అనేసి బస్సులో వెళ్ళి బస్సులో వచ్చాను. గురువారం అంతా అయిపోయింది. శుక్రవారం మీకు తెలుసు ఇక్కడే ప్రేయరు, తర్వాత ఇక్కడ పాలైందన్ను ప్రేయరు. మళ్ళీ శనివారం ఏం జరిగింది, అలా ప్రేయర్ జరిగింది. రాత్రి వచ్చేసరికి పాపకి భయంకరమైన మరి వామిటింగ్స్, 7-8 సార్లు వామిటింగ్స్ అయింది. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితి. మావాడు కూడా చాలా టైర్డ్గా పండుకున్నాడు. ఇంకా ఏం చేస్తాము, మరి జాన్కి ఫోన్ చేస్తే వెంటనే సార్ కూడా కారు పంపించాడు. వాళ్ళు కారులో తీసుకెళ్ళిపోయారు. చాలా టైం పట్టింది. నేను ఆ క్లిప్త సమయంలోనే ప్రిపేర్ చేసిన మెసేజ్ ఇది. నేను ప్రిపేర్ చేసిన తర్వాత నేను అనుకున్నాను, మరి ఇది కుటుంబాల గురించి చెప్పాలా అని. కానీ మళ్ళా దేవుడు డిక్లేర్ చేశాడు, కుటుంబాల గురించి చెప్పాలా, మన కుటుంబాలను మనం కట్టుకోవాలా. చేతులు దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. మన కుటుంబాలను మనము కట్టుకోవాలా. బాగుండండి పిల్లరా, యేసుక్రీస్తు ఖచ్చితంగా తిరిగి వస్తాడు, మనలను ఆయన సన్నిధికి తీసుకొని వెళ్తాడు. ఈ మాట నమ్మదగినది. చెప్పండి, ఈ మాట నమ్మదగినది. ఎందుకంటే యేసు ఎప్పుడు కూడా అబద్ధము చెప్పడు. యేసు మాట మార్చడు. హల్లెలూయా. ఆయన మాట మార్చడు, ఆయన అబద్ధము చెప్పడు. నిజమేనా? నిజమే. అందుకు ఆయన మాట మనం అంగీకరించవచ్చు. హల్లెలూయా. యేసు తిరిగి వస్తామని అన్నాడు. యేసు తప్ప ఇంక ఎవరు తిరిగి వస్తామని చెప్పలేదు. హిట్లర్ ఉన్నాడు, చాలా మంది లోకమంతా సంపాదించాడు, అందరిని భయపెట్టించాడు. కానీ వెళ్ళినప్పుడు నేను తిరిగి వస్తానని అన్నాడు. ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ నాయకుడైనా వెళ్ళిపోయాడు, కానీ తిరిగి వస్తారని అనలేదు. ఒక కార్పెంటర్, వడ్రంగి పని చేసేవాడు మా ఊర్లో రక్షించబడ్డాడు. ఆయనకి ఏ చదువు
చదువు లేదు, 4వ తరగతి కూడా చదువు లేదు, 4వ తరగతి కూడా పాస్ కాలేదు. ఆయన ఒంటరికి పని చేస్తాడు. ఆయన ప్రభుని అమ్ముకున్నాడు. ప్రభుని అమ్ముకున్న తర్వాత దేవుడు అతని సేవ నిమిత్తమై పిలిచాడు, ఆయన సేవకి వచ్చాడు. ఇక ఆయన వాక్యం ఎట్లా ఉంటుందంటే, ఆయన వాక్యం చెప్తుంటే నిజముగా మీటింగ్కి వచ్చే వాళ్ళు అందరూ ఆ మీటింగ్ అయిపోయే దాకా ప్రాణముతో ఉంటారా లేరా అనేది తెలియదు. ఎందుకంటే ఆయన మెసేజ్ ఎలాగుందంటే, రాళ్ళు తీసుకొని రూపేంత ప్రజలు ఆ మీటింగ్కి వచ్చే వాళ్ళని చంపేసుకొని అంత కోపం వచ్చేటట్టు మాట్లాడతాడు ఆయన. మనలాగా ఇలాంటి మాటలే ఉండదు. ఆయనకి చదువు లేదు, అందుకని మాట కూడా చాలా కఠినం. మాట కూడా చాలా కఠినం. ఏమంటారు తెలుసా? నేను ఎవరిని తెలుసా? నేను కార్పెంటర్నే. కార్పొరేటర్ అంటే కార్పెంటర్ అంటే ఎవరు? వడ్రంగి వాడంటే ఎవరు? వంగరగా టింగరగా ఉన్న అటువంటి ఈ చక్కలను కొయ్యినే సరి చేసేవాడు. నీ వంగర టింగరను నేను ఈరోజు సరి చేస్తాను రారంటాడు. అది ఆయన మాట. ఎవరు తన్నకుండా ఉంటారా? కానీ ఇదివరకు ఎవరు ఆయన అంటారు. హల్లెలూయా. ఆయన ఏమంటాడు తెలుసా? నా మీద ఎవరైనా చేయి పెడితే ఎవరైనా చేయి పడితే వాళ్ళ ఫ్యామిలీనే నేను బాప్తిజం ఇచ్చేదాకా అక్కడి నుంచి పోనంటాడు. అలాంటి ఒక భయంకర ఆయన భాష తెలియక ఆయన మొరటి లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈ కార్పెంటర్ వాళ్ళు వడ్రంగి వాళ్ళందరూ కలిసి ఇది మన దేవుడు కాదు కదా, మీరు ఎందుకు ఆ దేవుడిని కొలుస్తున్నారంటే ఆయన ఒకే మాట అన్నాడు. ఏ బ్రహ్మంగారైనా తిరిగి వస్తారని చెప్పాడా? ఆయన ఉండు స్థలంలో ఈ కార్పెంటర్ మరి వడ్రంగి వాడని నన్ను తీసుకెళ్తానని అన్నాడా? అని ఉంటే నేను అక్కడే ఉండేవాడినే. ఈ ప్రభు అన్నాడు ఆయన ఉండు స్థలంలో నన్ను కూడా తీసుకెళ్తానని. అందుకే అక్కడికి వెళ్ళడానికి అని అంటాడు. ఎవరైనా అన్నారండి? అలా ఎవరైనా అంటారా? ఏ నాయకుడైనా అన్నారా నేను ఉండు స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తా? ఎవరు ఆయన అందుకే అన్నాడు. ఎవరైనా అని ఉంటే నేను అక్కడే ఉండేవాడినే. ఎవరు ఆ రీతిలో అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అమెరికాకి కూడా పోయి వచ్చాడు. అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఎయిర్పోర్ట్లో దిగంలోనే ఒక పేపర్లో పెద్ద అక్షరంలో ఒకరి చేత ఐ డోంట్ నో ఇంగ్లీష్ అని రాపించాడు. రాపించి ఇక్కడ తగిలించాడు. ఇక ఎవరు ఆయనతో ఏం మాట్లాడాలి? ఎందుకని నాకు ఇంగ్లీష్ రాదని పెద్ద అక్షరం రాసి తగిలించాడు. ఆయనకి ఏం సహాయం చేయాలో అందరూ ఆయన సహాయం చేసేసాడు. హెయిర్ హోస్టెస్ ఆయనకి కాపీ ఇచ్చాడు. ఆయన వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, ఆ యొక్క ఆడపిల్లలు నాకు కాపీ ఇచ్చిన డబ్బు కూడా తీసుకోలేదు. వాళ్ళు నా మీద అంత జాలి చూపించారట. అంటే మీకు తెలిసిందో తెలియదో కానీ ప్లేన్లో మన టికెట్ ఛార్జ్లోని అది అన్నిటికీ ఛార్జ్ వాళ్ళే తీసుకుంటారు. సపరేట్ ఏం ఇవ్వాల్సిన పని లేదు. హల్లెలూయా. అలాంటి క్యాండిడేట్ ఆయన కూడా ఈ మాట అన్నాడు, నన్ను తీసుకెళ్తామని ఎవరు కూడా వాస్తవానికి యేసు ప్రభు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు. ఆయన జన్మించినట్టుగా ఎవరు జన్మించలేదు. ఆయన జీవించినట్లుగా ఎవరు జీవించలేదు. ఆయన ప్రవర్తించినట్లుగా ఎవరు ప్రవర్తించలేదు. ఆయన మరణించినట్టుగా ఈ యావత్ ప్రపంచంలో ఎవరు మరణించలేదు. ఆయన పాతి పట్టినట్టుగా ఎవరు పాతి పడలేదు. ఆయన పునరుద్ధానుడై లేచినట్టుగా ఎవరు లేవలేదు. ఆయన తిరిగి వస్తామని చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు. చెప్పండి దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఆ మాట చెప్పాడు. అవునంటారా కాదంటాడా? ఆయన జననం లాంటి జననం ఎవరికైనా ఉందా? ఆయన జీవితం లాంటిది, ఆయన క్రియ లాంటిది, ఆయన మాట లాంటిది లేదు ప్రియులారా. ఆయన మరణం లాంటిది లేదు. ఆయన సమాధి లాంటిది లేదు. ఆయన పునరుత్థానం లాంటిది, తిరిగి వస్తామని అన్న మాట లాంటిది ఎవ్వరిలో లేదు. మన దేవుడు మాత్రమే అలాగా మాట్లాడాడు. ఆ దేవునికి ఎప్పుడైనా అయినందుకు మనం గర్విస్తాం. ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునిలో గర్విస్తాం అంటే నేను చెప్పే గర్వం వేరు. ఆ దేవునికి మనము బిడలము అని చెప్పుకుందాం. గమనించండి పిల్లరా, నేను ఈ సబ్జెక్ట్లో నుండి కొంచెం పక్కకి వస్తున్నాను. ఒక విషయం మీ హృదయంలో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలు కానివ్వండి, జననములు కానివ్వండి, జీవితములు కానివ్వండి, ఆయన చేసిన ప్రతి క్రియలలో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముందుగా దైవ నిర్ణయం ప్రకారమే జరిగింది. అవునంటారు కాదంటారా? అందుకే అంటాడు లేఖనములు రాయబడినట్లుగా
ఇది యావత్తము జరిగినది, లేదా ముందుగా చెప్పబడినట్లుగా ఇది ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లుగా ఇది నెరవేరు. అంటే ప్రతి ఒక్కటి కూడా ముందు నిర్ణయమే జరిగింది. అవునన్న వాళ్ళు దాన్ని స్తుతించండి, ఒకసారి కూడా స్తుతించండి. అలాగైతే నువ్వు నేను సంతోషించడానికి కారణం ఉంది. ఆయన బిడ్డలైన మన జీవితంలో కూడా దైవ నిర్ణయాలు మాత్రమే నెరవేరుతుంది. మన జీవితంలో కూడా ఆయన ముందు నిర్ణయమే జరుగుతుంది అన్నవాళ్ళు ఎంతోమంది దేవుని స్తుతించడానికి. మన జీవితంలో ఆయన నిర్ణయం లేనిది ఏది లేదు. అలాగైతే జరిగినది ఆయన నిర్ణయమే, జరుగుచున్నది ఆయన నిర్ణయమే, జరగబోయేది ఆయన నిర్ణయమే. సభలతోటి దేవునికి మన స్తోత్రం చెల్లిస్తాం. ఆయన నిర్ణయం లేనిది, ఆయన అనుమతి లేనిది మన జీవితంలో ఏదియో. అలాగే దేవుని బిడ్డ మన జీవితంలో మనం అనుకోనినది జరగకపోయినా బాధపడవద్దు. ఎందుకంటే అది కూడా నా దేవుని నిర్ణయమే, అది కూడా నా దేవుని నిర్ణయమే. అలాగైతే ఒక మాట, మన తలలో ఒక వెంట్రుకలు రావాలన్నా కూడా దేవుని. తలలో వెంట్రుకలు ఉన్న వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరా? సరే, మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉందని లెక్కేసిన వాళ్ళు ఎంతమంది? లెక్కైపోకండి, మెంటలు వచ్చేస్తాయి మీకు. ఒక పుస్తకంలో చదివాను, కరెక్టా ఒట్టిదో నిజమో తెలియదు కానీ, ఒక యవ్వన వయసులో ఉన్న వ్యక్తి తలలో 3 లక్షల వెంట్రుకలు ఉందంట. నన్ను కరెక్ట్గా అడగవద్దు, పుస్తకంలో చదివాను, అందుకే ముందుకు చెప్తున్నా. నేనేమి లెక్క 3 లక్షలు. దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే 3 లక్షల వెంట్రుకలు ఉందని మనం నమ్ముతాం అనుకోండి ఊరికే. ఈ 3 లక్షల వెంట్రుకలలో ఒక్కటి రావాలన్నా కూడా అని తెలుసు. అలాగైతే హృదయం ఎన్ని ఉంది? ఎన్ని హృదయాలు అని తెలియదు. ఎన్ని హృదయం? మీ ఒక్క హృదయములో కలిగిన వేదన ఆయనకి తెలియదంటారు. 3 లక్షల వెంట్రుకలు ఒక్కటి రాలిన ఆయనకి తెలుసు. అంటే ఒక్క తలకాయ నీకుంది, ఒక్క హృదయం ఉంది, ఒక్క మనస్సు ఉంది. అలాగైతే 3 లక్షల వెంట్రుకలు ఒకటి రావాలని ఆయనకి తెలిస్తే ఒక్క మనసులో ఉన్న వేదన ఆయన తెలుసుకోలేదంటారా? ఎంతమందికి అర్థమైంది వాక్యం? తెలుసుకోలేదంటారా? మీ సమస్య అని తెలియదంటారా? నీ హృదయంలో ఉన్న ఆ స్పందన ఆయనకి తెలియదంటారా? మీ మనస్సులో ఉన్న ఆ వేదన ఆయనకి తెలియదంటారా? నేను అంటున్నాను, 3 హృదయం, ఒక హృదయం కాదు, 30 లక్షల హృదయం ఉన్నా అందులో ఏ హృదయ స్పందన ఎలాగుందో అది నా దేవునికి బాగానే తెలుసు. అవునంటారు కాదంటారు? అలాగే దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏది కూడా దేవుని అనుమతి లేకుండా, దేవుని నిర్ణయం లేకుండా జరగడము లేదు. హల్లెలూయా. అలాగైతే సమస్త మన మేలు కొరకే అన్న వాళ్ళు ఎంతో మంది. ఏ సమస్య వచ్చినా మన మేలు కొరకే. నేను నిన్న మొన్న కూడా ఏ వాక్యం చెప్పానంటే, ఏది మన జీవితంలో ఇప్పుడు సంభవిస్తుందో అది సమస్య అయినా, కష్టమైనా, శోధన అయినా, ఇబ్బంది అయినా, మరి ఒక గొప్ప కార్యానికి అది ప్రారంభమే అని నమ్మండి. అది ప్రారంభమే అని నమ్మండి. పోయినారా? మన వాక్యంలోనికి వస్తాం. రాయబడినది, నోవాహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడయం. నోవాహు దినం ఎలా ఉండిందండి? ఎలా ఉండింది? మనుషులందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచి వాళ్ళుగా ఉన్నారు. అవునా? భయంకరమైనటువంటి, దేవుడు ఒక మాట అన్నాడు, భూమి బలాత్కారముతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, సమస్త శరీరంలో తన మార్గమును చెరుపుకొట్టిని, పాపముతో నిండిపోయింది భూమి. అందుకు నేను ఇంకా సహించను, ఈ పాపభరితమైన భూమిని, పాపం చేస్తున్న మనుషులను నేను సర్వనాశనము చేస్తా. అందుకు ఆకాశపు వాకిటలను, భూమి
యొక్క ఊటలను నేను తెరవబోతున్నాను. హల్లెలూయా. 40 రాత్రులు 40 పగళ్ళు మోపైన వాన కురవనై ఉన్నది. దేవుడు నోవహుతో అన్నాడు, నేను ఈ పని చేయబోతున్నా, అందుకు నీవు నీ ఇంటి వారి కొరకు ఏం చేసుకోవాలా? ఓడ కట్టుకో. హల్లెలూయా. నోవాహు ఎవరి కోసం ఓడ కట్టాడండి? అందుకే కుటుంబాల కట్టడం అనే సబ్జెక్ట్లోనికి వస్తున్నాను. నోవాహు ఎవరి కొరకు ఓడ కట్టాడు? ఎందుకని రానున్న ఉగ్రతలో నుండి తన కుటుంబాన్ని తప్పించడానికి నోవాహు ఓడగట్టాడు. హల్లెలూయా. ఎంత కష్టమైన పని అయినా ఆయన చేశాడు. వర్షాన్ని చూడకపోయినా, నాశనాన్ని తెలియకపోయినా దేవుడు హెచ్చరించాడు కాబట్టి ఇది నేను నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన అబద్ధము చెప్పాడు. నోవాహు దినము వలె మనుషులు ఈ రోజులో ఉన్నారు. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మీకు అందరికీ తెలుసు. 1 నుంచి 5 వచనాలు చదివితే ఈ తరము వారు ఎలాగున్నారు అని అక్కడ లిఖితములైన 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి చూడండి, స్పీడ్ చదివించండి. స్వార్థ ప్రియులు చూడండి చూడండి. సార్ ఇంకా మీరు ఇప్పుడు చదువుకోండి. ఈ గుంపులు వాళ్ళు లేరండి, ఇప్పుడు ఉన్నారా లేరా? అంటే నోవాహు దినములో మనుషులు ఉన్నట్టు ఈ రోజు మనుషులు కూడా అలాగనే ఉన్నారు. అలాగైతే మనకి ఎందుకు విశ్వసించకూడదు? నోవాహు దినములలో దేవుడు పంపిన అదే ప్రకారం ఒక నాశనం భూమి మీదకి రాబోతోంది. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నోవాహు దినములలో ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగా ఉండను. జల ప్రళయం వచ్చి మనుషులను కొట్టుకొని పోయే దాకా ఈ ప్రజలు తెలుసుకోలేదు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోనిచ్చు, పెళ్లిళ్ళకి ఇచ్చుకోనిచ్చు, తినచ్చు, త్రాగచ్చు ఉండేది. ఈ రోజులలో ఇది జరగటం లేదా అమ్మా? ఉందా లేదా? జనాలు ఇదే పనిలో ఉన్నారు. తినచ్చు, త్రాగచ్చు, పెళ్లిళ్ళు చేసుకోనిచ్చు, పెళ్లిళ్ళకి ఇచ్చుకోనిచ్చు, ఇదే అంగమ జరుగుతుంది. కానీ దేవుని విషయమై ఆలోచించేవారు చాలా తక్కువ ఉన్నారు. క్రైస్తవ సంఘమా, అలాగైతే ఒక మాట కూడా చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుంచి 36 దాకా చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుంచి 36 దాకా చదువుకుందాం. ఇప్పుడు చదువుమా. నీ హృదయము ఒకవేళ, అది వాక్యం, తిండి వలన, మత్తు వలనను, ఇదే ఇప్పుడు లోకంలో ఉండేది. ఇప్పుడు లోకంలో ఉండేది ఏదమ్మా? తిండి వలన, మత్తు వలన, ఐహికమైన ఈ లోకపరమైన విచారము వలన. ఇది వాస్తవం. హల్లెలూయా. ఇదే ఉంది లోకానికి. ఎన్ని హోటల్ పెట్టినా ఏ హోటల్లో ఖాళీ లేదు. మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అట్టనే హాస్పిటల్ కూడా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసిన అపాయింట్మెంట్ దొరకడం. తిండి ఎక్కువైపోయింది. తప్పేం లేదు. ఈ రోజులు తిండి లేకుండా జబ్బులు వస్తుందా? తిండి ఎక్కువై జబ్బులు వస్తుందమ్మా? అది మీరు ఒప్పుకుంటారు. దేవుని స్తోత్రం. తిండి తక్కువే ఎవరికి జబ్బులు రావడంలా. ఈ రోజు వచ్చే రోగాలు అన్ని కూడా తినేదానికి ఎక్కువ ఉంది. బైబిల్ చెప్తుంది, మీ హృదయము తిండి వలనైనా, మత్తు వలనైనా, ఐహికపరమైన చింతన వలనైనా మత్తుగా ఉన్నారు. నెక్స్ట్ లేదమ్మా. ఆ దినము అకస్మాత్తుగా, ఆ దినము, ఏ దినమది? దేవుని ఉగ్రత దినము అకస్మాత్తుగా
మీదకి ఒక ఊరి వలె రాకుండా ఉండడానికి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారు ఆగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. అకస్మాత్తుగా మన మీదకి ఆ దినం వస్తుందంట. అకస్మాత్తుగా జలప్రళయం వచ్చి జనాలను కొట్టుకొని పోయేదాక ఈ ప్రజలు తెలుసుకోలేదు. ఇప్పుడున్న ప్రజలారా ఈ రోజు కూడా అదే వలన, తిండి వలన, మత్తుల వలన, ఐహిక చింతల వలన మనుషులు మందులై ఉన్నారు, మందగించిపోయి ఉన్నారు. కాబట్టి ఏమన్నారు తెలుసా? అకస్మాత్తుగా నీ మీద అన్ఎక్స్పెక్టెడ్ గా నీ మీదకి ఆ నాశనం రాకుండా ఉండటానికి, నువ్వు అందులో నుండి తప్పించబడడానికి, దేవుని సన్నిధిలో నిలబడటానికి నీకు శక్తి కావాలా? ఆ శక్తిని ఇచ్చేది ఏమిటంటే మెలకువతో కూడిన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు సంగమా నువ్వేం చేయాలంటే మెలకువతో ఉండి ప్రార్థన. సందర్భమును బట్టి ఒక మాట చెప్తున్నాను, అందరూ వినండి. అందరూ ఇక్కడ ఉన్నారా? సందర్భమును బట్టి ఒక మాట చెప్తున్నా. సంవత్సరం ముగింపులో ఉన్నాం మనం. ఈ సమయంలో మనం ఎక్కువగా దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా? అంత బాగా చెప్పారు. దేనికి ఇవ్వాలమ్మా? నిన్నటి జరిగిన ప్రార్థనలో దాదాపు 1 గంట సమయం మనము భారత దేశం కొరకే ప్రార్థన చేశాం. ప్రార్థనలో మీరు నేను మేలుకొల్పబడాలా? దేవుని బిడ్డలారా, అందుకు సంఘములో జరిగే ఏ ప్రార్థన కూడా మీరు ఆప్షన్ కాపాకండి. నేను కొంచెం సీరియస్గా చెప్తున్నానండి. వర్క్లో డ్యూటీ చేస్తున్న వారు, బాగలేక మంచము దిగని పరిస్థితులు ఉన్న వాళ్ళు తప్పితే మిగిలిన ఎవరు కూడా ప్రార్థనను ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. నిర్లక్ష్యం మనలో చాలా ఉంది. మన సంఘంలో నిర్లక్ష్యం చాలా ఉంది. వాళ్ళకి ఏ పడిపాట్ల, వాళ్ళ పిల్లలను కూడా స్కూల్కి పంపించే పనిలా, క్యారేజ్ కట్టే పనిలా, భర్త క్యారేజ్ పెట్టే పనిలా, ఏంలా నిర్లక్ష్యం. ఏమైందంట? మంది భవించి పోయింది. తద్వారా ఏమో తెలుసా? ఆ దినములో నువ్వు తప్పించడానికి వీలు. ఎందుకంటే నీకు శక్తి, నువ్వు తిండి వలన వచ్చే శక్తి కాదు ఇది. ఇక్కడ ఏమన్నాడు? మనిషి కుమారుని ఎదుట నిలబడటకు మీరు ఏమవ్వాలంట? శక్తిమంతులు. అందుకేం చేయాలంట? ప్రార్థనలో మెలకుగా. నేను ఖచ్చితంగా చెప్తాను, ఇదంతా వాళ్ళు చెప్తారులే, ఇదేం జరగదులే అని నువ్వు అనుకున్నావా? పొరపాటు. ఎప్పుడు ఆ సమయం వస్తుందో మనకి దేవుని వాక్యం అబద్ధము చెప్పాడు. నోవాహు దినములలో జలప్రళయం వచ్చే వరకు ప్రజలు అది నమ్మలేదు. కానీ ఎవరు నమ్మాడు? నోవాహు నమ్మాడు. ఓడను సిద్ధం చేశాడు. అందుకు ఎవరు తప్పించబడ్డాడు? నోవాహు కుటుంబం. హల్లెలూయా. ఎవరు ప్రార్థన నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. చర్చలు జరిగే ప్రతి ఆత్మీయ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు డ్యూటీలో లేని వాళ్ళు, అర్జెంట్ వర్క్ లేని వాళ్ళు, ఇంటిలో ఖాళీగా ఎవరు ఉండకుండా ప్రార్థనలోనికి రావాలని నేను మనకి చేస్తాను. బాధ కలిగిన విషయాలు ఏంటంటే చర్చలు నడవడు. ఫోన్ చేస్తే ఏమంటాడు తెలుసా? బాగలేదండి అంటాడు. తర్వాత 1 గంట తర్వాత ఫోన్ చేస్తే ఏం తెలుసా? టౌన్లో ఉన్నాను అంటాడు. ప్రార్థన సమయంలో ఎక్కడ ఉన్నాడు? బాగా 1 గంట తర్వాత. నేను ఆరాధన విషయం చెప్తున్నా, మిగిలిన ప్రార్థనలు పోనీ. ఏ విషయము? వర్షిప్ సండే ఆరాధనకి. బాగలేదండి, నేను బాగలేదు అందుకే రాలేదంటాడు. నేను బాధపడ్డా, అయ్యో బాగలేదు ప్రభు. ఇంకా నేను 1 గంట మునుపు బాగలేదండి. అది పాస్ గారు మీరు ప్రార్థన చేసి ఉన్నా నాకు అయిపోయింది, అందుకే నేను అటు వెళ్ళిపోయా. ఇక నేనేం చెప్పగలను? లేదు. ఇదంతా కుండి సాకులని ఎవరికి తెలుసో?
నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ పనిలో లేనివాడు, డ్యూటీలో లేనివాడు, పలానా అక్కడ ఇక్కడ ఏదో కార్యక్రమానికి వెళ్ళని వాళ్ళు, నేను చెప్పేది కేవలం ఇంటిలో నిర్లక్ష్యముగా, మీరు చెప్పండి మీకు ఏ అర్థమైంది? ఇంటిలో నిర్లక్ష్యముగా సమయం ఉన్నా రాని వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకు నేను మాట్లాడుతున్నాను చెప్పండి? ఎందుకు నేను మాట్లాడుతున్నాను? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను? మన మంచికే. ఎందుకంటే ఇక్కడ ఏం రాశాడమ్మా? మీకు కూడా అలాంటి గది రాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలా? ప్రార్థనలో వెనుకగా ఉండాలి. నాకు చాలా నచ్చిన విషయానికి వస్తున్నా. చాలా నచ్చిన విషయం ఏమిటి తెలుసా? దేవుని చేత హెచ్చరించబడినాక నోవాహు ఏం చేశాడు తెలుసా? తన ఇంటి వారి రక్షణ నిమిత్తమై ఒక ఓడను, హెబ్రీ లేఖనం 11:7 ఆ మాట రాయబడింది. ఒకసారి చదవండి, నేను త్వరగా ముందుకెళ్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. ఇది వినండి, తన ఇంటి వారి కొరకై రక్షణ కొరకై ఓడను, ఆమేన్ హల్లెలూయా. నోవాహు ఏం సిద్ధం చేశాడమ్మా? ఓడ. ఎవరి కోసము? మీరేం సిద్ధపరిచారమ్మా? మా పిల్లలుగా నేను కూడా కొంచెం బంగారం కొనుక్కొని పెట్టానండి, లోకర్లో పెట్టా మా పిల్లల కోసం. 4 పొలాలు సంపాదించి, ఈ తప్పని నేను అనడంలా, అవసరమే, కానీ అత్యవసరం ఇదేమీ కాదు అని అంటున్నా. ఈరోజు మనం పిల్లల కొరకు ఏం సంపాదించి పెట్టాము, ఏం దాచి పెట్టాము అని అడిగితే దానికి అర్థం ఏంటంటే 4 బిల్డింగ్లు సంపాదించా, 4 పొలాలు సంపాదించా, కొన్ని బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించా, కొన్ని డబ్బులు దాచా, పెద్దలకి బంగారం దాచా, వెండి దాచా, ఇదన్నీ దాచి ఉన్నావు. కానీ నీ పిల్లలకు ఎక్కేదానికి ఓడ మీరు సిద్ధపరిచారా? వస్తుంది ఒక నాశనం. హల్లెలూయా. ఏమొస్తుంది? యావత్ ప్రపంచం మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత. నేను అడిగేది, ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి నీ పిల్లలకు ఏం దాచిపెట్టాం? బంగారమా, వెండియా, 4 ఫ్లాట్లా, 4 పొలమా? మనం ఏం దాచిపెట్టాం? మన ఆశీర్వాదం అంటే ఏంటి? చాలా మందికి ఈ పాయింట్ అర్థమైతే బాగుంటుంది. ఆశీర్వాదం అంటే ఏంటి? నేను దీవించబడ్డాను అని ఒకరు నిన్ను చూసి చెప్పాలంటే, నువ్వు దీవించబడిన వ్యక్తివే అని చెప్పడానికి కారణం లేదా మరి ఆధారం ఏమిటి? నువ్వు దీవించబడ్డారు, దేవుడు నీ కుటుంబాన్ని దీవించారు అని చెప్పడానికి ఆధారం ఏమిటి? మనం ఏం చూపిస్తాము తెలుసా? మనం బిల్డింగ్ చూపిస్తా. నేను దీవించబడ్డానండి, నాకు దేవుడు పెద్ద బిల్డింగ్ ఇచ్చాడు. నేను దీవించబడ్డానండి, నాకు కార్లు ఇచ్చారు దేవుడు. నేను దీవించబడ్డానండి, నాకు పొలాలు ఇచ్చారు దేవుడు. నేను దీవించబడ్డానండి, ఇదిగో 5 వేల మీద ఉంగరాలు చూడండి, నాదుగా నెక్లెస్ చూడండి, ఏమన్నా కొట్టిదే బోడి తలకాయ చూడండి, ఏమన్నా ఆయన నేను చెప్తున్నాడు, ఇదిగో చూడండి దీవించబడ్డా. ఇదంతా కాదు దీవెన. నీ దీవెన అంటే నీతో నీ పిల్లలు ఈ బైబిల్ మోసుకొని నీ ప్రక్కన మోకరించి దేవుని ప్రార్థిస్తుంటారా? అదేనండి దీవెన. హల్లెలూయా. ఈ బైబిల్ నీతో నీ పిల్లలు నీ కుటుంబం మోసుకొని నీ పక్కన మోకరించి ఉంటే, ఎందుకు నేను మాట చెప్పాను మీకు అర్థమవుతుందని చెప్తాను. నేను నా బిడ్డ కోసం, మిమ్మల్ని చెప్తే మీరు బాధపడతాడు, నేను నా బిడ్డ కోసం ఒక 10 లక్షలు బ్యాంకులు వేసాను, ఒక 10 ప్లాట్లు కొన్నాను, ఒక 100 సంవత్సరాలు బంగారం దాచాను నా పిల్లల కొరకు. నా పిల్లలు ఆస్తిపరులుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏ రూట్లో వెళుతున్నారు తెలుసా? చివరికి నరగానికి చేరే రూట్లోనే నా పిల్లలు నడుస్తున్నారు. నేను వారి కొరకు ఏమి దాచానమ్మా? సమస్తం దాచిపెట్టా. కానీ నా పిల్లలు ఏ రూట్లో ఉన్నారు? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. పర్వాలేదు, ఇది ఆశీర్వాదమా? కానీ నా పిల్లలకి నేనేమి దాచలేకపోయినా, నా బిడ్డలు నా దేవుని మార్గంలో ఉన్నారు, నా దేవుని రాజ్యానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారంటే ఇదేనండి దీవెన. అంగీకరించే వాళ్ళు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నేను పిల్లలకి, యవ్వనస్తులకి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నావు. ఇది యవ్వనస్తులకు
కూడిక కాకపోయినా మీ నాన్న యొక్క ఆస్తి మీద కన్ను పెట్టబాకండి. నీ నాన్న నీ కోసం ఎంత ఆస్తి సంపాదించాడు, నీ నాన్న నీ కోసం ఎంత బంగారం సంపాదించాడు, నీ నాన్న నీ కోసం ఎంత డబ్బు దాచిపెట్టాడు అని దాని మీద కన్ను వేయకుండా నీ నాన్న నమ్మిన దేవుణ్ణి నమ్మటానికి నీవు పరిశ్రమించండి. అది దీవెన. మా నాన్న మా కోసం ఏం దాచిపెట్టలేదే, మా నాన్న మా కోసం బంగారం కొనలేదే, మా నాన్న మా కోసం ఆస్తి దాచిపెట్టలేదే అని నువ్వు అనకుండా నీ కన్ను దేని మీద ఉండాలంటే నువ్వు నాన్న మోకాలుని ఆరాధిస్తున్న దేవుని మీద, నీ నాన్న నీ మమ్మీ ఆరాధిస్తున్న దేవుణ్ణి నీవు పొందటమే నీ ఆశీర్వాదము. వారి ఆస్తిల కన్నా వారి నమ్మిన దేవుణ్ణి నీవు అంగీకరించినప్పుడే నీవు ధన్యుడవుతాడు. చమటతల్లి దేవుని స్తుతిస్తాడు. హల్లెలూయా. క్రైస్తవులారా, నోవాహు తన ఇంటి వారి కొరకు ఒక ఓడ సిద్ధపరిచాడు. ఆ ఓడ కృత నిబంధనలు ఎవరంటే మీరు చెప్పండి, ఎవరు? యేసే. చెప్పండి, ఎవరు? ఇదిగో రానున్న ఉగ్రతలో నుండి జలప్రళయములో నీవు నశించిపోకుండా తప్పించబడడానికి నా ఓడలో ఎక్కండి అని నోవాహు ఓడ సిద్ధపరిచినట్టుగా యేసు క్రీస్తుని ఓడ సిద్ధమై ఉన్నది. ఇదిగో కల్వరిలో నా గుండెను నేను తెరిచాను. రానున్న ఉగ్రతలో నుండి తప్పించబడడానికి క్రీస్తుని ఓడలోనికి త్వరగా రండి. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మన పిల్లల కోసం ఏది అతి ప్రాముఖ్యం ఇవ్వాల్సింది? చెప్పండి. మనం నమ్మిన మన దేవుణ్ణి. ఈ ప్రభుని మనం ఇవ్వకుండా మన పిల్లలకి మనం ఏమి ఇచ్చినా మరి చెప్పండి, వాళ్ళు చివరికి ఎక్కడ చేరుతున్నారంటమ్మా? అది ఆశీర్వాదం అమ్మా. మీకు ఒక విషయం చెప్పమంటారా? సమయం పోయింది. తీయొద్దు ఎవరు కూడా బైబిల్. లాజరు ధనవంతుడు ఉన్నాడు, మీకు తెలుసా? లాజరు అక్కడ అబ్రాహం కూడా కనపడుతున్నారు. ఎవరు? మీరు ఒకసారి చూడండి. అక్కడ కూర్చోండి. మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళిద్దరు చనిపోయారు కదండి. ముగ్గురు చనిపోయారు. ఎవరెవరు చనిపోయారు? లాజరు చనిపోయి ఉన్నాడు, అబ్రాహం చనిపోయి ఉన్నాడు, ధనవంతుడు కూడా చనిపోయి ఉన్నాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితిలో ఒకడు అగ్నిగుండానికి వెళ్ళాడు, ఒకడు అబ్రాహం రొమ్మునకి వెళ్ళాడు, అబ్రాహం ఏమో లాజరును ఆనుకొని ఉన్నాడు. పాతాళములో నుండి, యాతన స్థలములో నుండి, అగ్ని గంధకములు మండుతున్న స్థలములో నుండి పైకి చూసి ధనవంతుడు ఏమని పిలిచాడు తెలుసా? తండ్రి అయినా అబ్రాహమా, తండ్రి అయినా అబ్రాహమా, నువ్వు కనికరించి ఆ లాజరును నా దగ్గరికి అంటే అంశం మనకు పర్లేదు. అబ్రాహం గుర్తుపెట్టాడా? లాజరును గుర్తుపెట్టాడా? పెట్టలేదా? అక్కడ ఎవరున్నాడండి అని అడిగాడా? అబ్రాహమా అని అడిగాడు. అక్కడ నీ రొమ్మున ఆనుకొని ఉండేది లాజరు కాదా అని అడగలేదు. ఏమడిగాడు? లాజరు అన్నాడు. అంటే స్పష్టంగా మీ వాళ్ళు ఎవరైనా రేపు నరకములో ఉంటే నువ్వు వారిని గుర్తుపెడతావు, వారు మిమ్మల్ని గుర్తుపడతారు. గుర్తుపట్టరా? గుర్తుపట్టకపోతే మరి బాధ లేదు. వాళ్ళు ఎవరో మనము ఎవరు. అలా కాదు, తండ్రి అయిన అబ్రాహమా అని అన్నట్టుగా నీ వైపు చూసి తండ్రి అని నువ్వు పిలిస్తే నీ పిల్లలు నువ్వు ఎలాగ పరలోక రాజ్యములో ఆనందముగా ఉండగలుగుతారు. అది ఆనందమా? అందుకే రోమాపత్రిక 9వ అధ్యాయంలో పౌలు ఏడుస్తున్నాడు. ఏమని? నేను క్రీస్తును నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటం లేదు, నా హృదయంలో మానని వేదనయు బహు దుఃఖము కలదు. ఎందుకంటే శరీర సంబంధమైన నా బంధువులు ఇంకనో వాళ్ళ పాత కార్యక్రమంలోనే ఉన్నారు, వాళ్ళు రక్షించబడలేదు. వారి కోసమై క్రీస్తుకి వేరై నేను కూడా శాపగ్రస్తుడు అవ్వాలని. ఎందుకని? నేను ఒక్కడు పరలోకములో ఉండడా, నా బంధువులు అందరూ నరకములో ఉండటా నేను తట్టుకోలేని అంతగా బాధ మానని. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు నీ పిల్లల కొరకు బంగారం సంపాదించావు, మంచిదే. పొలాన్ని సంపాదించావు,
మంచిదే, ఆస్తి సంపాదించావు మంచిదే, కానీ వాళ్ళు చివరికి చేరేది ఎక్కడికండి? అలాగైతే ఇది ఆశీర్వాదమా, ఇది శాపమా? ఒకసారి మనం ఆలోచిస్తాం ప్రియులారా. అందుకు మన బాధ్యత ఏమిటి ఇప్పుడు చెప్పబోతున్నాం. మీరు చెప్పండి, మీ పిల్లల కొరకు మీరు ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి. నేను అలాగా అన్నాను, ప్రార్థించే సాలదు, కానీ నేను ఒకటి అడుగుతున్నాను, కన్నీళ్లు కార్చమని చెప్తున్నాను. ఏం చేయాలి చెప్పండి అమ్మా? కన్నీళ్లు కార్చాలి. ఎంతోమందికి అర్థమవుతుంది. కేవలం ప్రార్థన కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, కన్నీళ్లు కారే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇంకా సమయము, మన పిల్లలు సగం ఎక్కడ ఉన్నారు? ఆ రూట్లోనే ఉన్నారు. ఇప్పుడు మన పిల్లల కొరకు మనం ఏం చేయాలో చెప్పండి? కన్నీళ్లు. నేను విషయం చెప్పనా, కన్నీళ్లు కార్చే తల్లిదండ్రులారా, నీ పిల్లల గురించి నీ బాధపడవద్దు. వారు ప్రస్తుతం దేవునికి దూరమైన వారు తప్పకుండా తిరిగి దేవునిలో వారు కలుసుకుంటారు. హల్లెలూయా. కన్నీరు కార్చే తల్లిదండ్రుల బిడ్డలారా, నేను ఒకటి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు కన్నీరు కార్చేవారైతే నీకు తప్పించడానికి మార్గం ఉండదు. తిరిగి దేవునిలో చేరాల్సిందే తప్ప. హల్లెలూయా చెప్తా గట్టిగా. కన్నీరు కార్చున్న తల్లిదండ్రులారా, ఖచ్చితంగా నీ బిడ్డల మీద బాధపడవద్దు. ప్రస్తుతం వాళ్ళు దేవునిలో సరిగా లేదని మీరు అనుకునినా వారు తప్పకుండా నీ కన్నీళ్ళకి తిరిగి దేవునిలో వాళ్ళు చేరుతారు. ఎంతమందికి నమ్మకం ఉంది? ఇది వాస్తవం. ఆ పాస్టర్ గారు కొంతకాలం తర్వాత తన సంఘస్థులు బెంగళూరులో ఉంటే బెంగళూరుకు వెళ్ళాడు. బెంగళూరుకు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో తల్లిదండ్రులు, తన కుమారుడు కూడా ఉన్నాడు. పాపకి పెళ్లి అయిపోయింది. వాళ్ళ ఇంట్లోనే బస చేయడానికి ఉన్నారు. రాత్రి కుటుంబ ప్రార్థన కూడా తన పిల్లోడు కనిపించలేదు, యవ్వనస్తులు కనపడాల. అప్పుడు పాస్టర్ గారు అడిగాడు, మీ అబ్బాయి ఉన్నాడు కదా, ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కదా, ఎక్కడ అంటే వాళ్ళు అన్నాడు, పాస్టర్ గారు వాడు మా మాట, వాడు చర్చికి రాడు, బైబిల్ చదవడు, ప్రార్థనలో కూర్చోడు. వాడు ఇప్పుడు నైట్ క్లబ్లో డాన్సులు వేస్తూ ఉంటారంట అమ్మాయిలతో. ఇష్టానుసారంగా తాగుతాడు, అన్ని అలవాటు ఉంది. నైట్ క్లబ్లో డాన్స్ వేస్తాడు, ఉదయాన్నే వస్తాడు, రాత్రి ఇంటికే. మీరు ఇంత మంచి విశ్వాసులు కదా, మరి వాడిని మీరు ఎందుకు గద్దించలేదు అంటే, మేము గద్దిస్తే వాడు మాట వినడు, చచ్చిపోతానంటాడు. కానీ మీరేం చేస్తున్నారు? మేమేం చేస్తున్నామంటారా? ప్రతి రాత్రి కన్నీళ్లు కారుస్తున్నాం. చెప్పండి, ప్రతి రాత్రి. ఏమనలేదు పాస్టర్. పండుకున్నాడు, నిద్రపోయాడు. వాడు ఎన్నింటికి వచ్చాడో తెలియదు. ఉదయాన్నే ఆ పాస్టర్ గారు లేచాడు, తనకి వెళ్ళాలా. సరే కుమారుడు ఉన్నాడు, ఒకసారి ప్రార్థన చేసుకుని వెళ్తాం. తలుపు తట్టాడు, వాడు మధ్యలో తలుపు తీశాడు. పాస్టర్ గారు లోపల వచ్చాడు. చిన్నప్పుడు తెలుసు, గోడ మీద చూస్తే మొత్తం అమ్మాయిల ఫోటోలు, డాన్సర్ల ఫోటోలు, రూమ్ అంతా గలీజ్గా నిండిపోయింది. పాస్టర్ గారు ఏమన్నా అన్నీ చూశాడు. సరే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తున్నాం. చేయండి అని చేశాడు. ఆమె చెప్పాడు, నేను ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత మరలా అదే బెంగళూరుకి వచ్చాను. వాళ్ళకి ఫోన్ చేశారు, నేను బెంగళూరు దిగుతున్నాను, కారు పంపిస్తున్నాను, పాస్టర్ గారు అక్కడే ఉండు. కారు వేసుకొని వచ్చింది ఈ అబ్బాయి. వాడు కారు వేసుకొని పాస్టర్ గారిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఫస్ట్లో తన రూమ్కి తీసుకెళ్ళాడు. చూస్తుంటే రూమ్ అంతా వాక్యం మొత్తం నిండిపోయింది. పాస్టర్ గారికి ఆశ్చర్యమైంది. ఆయన వేషం, భావం అని చూస్తేనే సగం తెలిసిపోయింది. అన్నాడు పాస్టర్ గారు, నేను పూర్తిగా మారిపోయాను. 1 సంవత్సరం మునుపు మీరు వచ్చినప్పుడు నేను పూర్తిగా లోకంలో ఉన్నా. నా తల్లిదండ్రులు నా కొరకు అన్ని సంపాదించి పెట్టాడు, దిగి లేదనుకున్నాను. కానీ నాకు అర్థమైంది, నేను నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాను. దేవుడు నన్ను రక్షించాడు. దాని కారణం ఒకటే, నా తల్లిదండ్రులు రాత్రి నన్ను గురించి ఏడుస్తా, ఆ ఏడుపు, వారి యొక్క ఏడుపు నా చెవులు వినబడతా ఉన్నా నేను లెక్క చేయలేదు. ఈరోజు ఆ కన్నీళ్ళకి జవాబుగా నేనున్నా.
కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులారా, నీ బిడ్డని గురించి బాధపడవద్దు. వాడు తప్పకుండా నీతో మోకాల మీద దేవుని ఆరాధిస్తాడు. కానీ ఒకటి నేను చెప్తా, ఈ రోజు నువ్వు కన్నీరు కార్చకపోతే రేపు నువ్వు తప్పకుండా బాధపడాల్సిందే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు నువ్వు పిల్లల కొరకు నువ్వు నిజమైనది ఏది, నోవాహు వలె ఇంటి వారి రక్షణ కొరకు పిల్లల కొరకు నువ్వు సిద్ధం చేయలేదో, ఈ లోకపరమైనటువంటి కార్యాలు అనుకోండి, నీవు ఖచ్చితంగా బాధపడాల్సిన దినాలు ఉన్నాయి. అందుకు ఇప్పుడే మనం మన పిల్లల కొరకు ఏం చేద్దామండి? ప్రార్థించడం కాదు నేను చెప్పేది, దాని సమయం లేదు. ఇక ఏం చేయాలా? కన్నీరు. రెండవది, మన పిల్లలకి మన ఆరాధన, మన ప్రార్థన మనమే నేర్పాలా. చెప్పండి, ఏం చేయాలమ్మా? అందుకేం చేయాలా? మనతో మన మందిరానికి తీసుకొని రావాలి. పిల్లల్ని ఇంట్లో వదిలేసి రాకూడదు. సండే క్లాస్ సమయంలో పిల్లలకి టీవీ పెట్టేసేసి ఇంట్లో కూర్చోబెట్టకూడదు. చర్చిలో ఆరాధన జరుగుతుంటే పిల్లల్ని ఇంకొక ఇంట్లో వదిలేసి మీరు రాకూడదు. పొరపాటు చేస్తున్నారు మీరు. కుటుంబంలో మీరు ప్రార్థించినప్పుడు మీ పిల్లల్ని నిద్రపోని చేసి వాళ్ళకి టీవీ పెట్టి ఇచ్చే కార్టూన్ ఛానల్ పెట్టి లేదా ఇంకొక పిల్లల ఛానల్ పెట్టి మీరు ప్రార్థన చేయకూడదు. తప్పు చేస్తున్నారు మీరు. మీతో మీ పిల్లల్ని కూడా ఏం చేయాలా? ఎందుకని వాళ్ళు ఇది మీరు చెప్పండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ అధ్యాయంలో 4వ వచనం నుండి ఈ మాటలు రాయబడింది. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ ఒక్కరి పని చదివి బైబిల్ మూసివేయండి. ద్వితీయోపదేశకాండం 6:4 నుంచి 7 దాకా. ఇశ్రాయేలు వినుమో, మన దేవుడైన యెహోవా అతిథియుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నువ్వు ప్రేమించాలా? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ హృదయంలో ఉండాలా? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ పిల్లలకి వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ, పిల్లలు తీసుకొని త్రోవలు నడిచినప్పుడు కానీ, నీతో పిల్లలు పండుకున్నప్పుడు కానీ, నీ పిల్లలు నీతో లేచినప్పుడు కానీ వాటిని గురించి మాట్లాడవలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 6:4 నుంచి చదివాను. కాబట్టి మనం దేవుని ఆరాధించాలా. మన ఆరాధనలోనికి మన పిల్లలను, నేను విజయవాడలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, ముగిస్తున్నాను, సమయం అయింది, ఇంకా కొంచెం టైం ఉందని వాళ్ళు ఏం చేశారంటే పక్కన ఆ చర్చిలో ఒక మెంబర్ ఇంట్లో నన్ను కూర్చోబెట్టాడు. అప్పుడు తన భార్య, తన ఒక 4-5 వయసు ఉన్న పాపను కూడా తీసుకొని నాకు కొంచెం టీ పెట్టి ఇవ్వడానికి ఆమె కూడా ఇంట్లోనికి వచ్చింది. ఆమె లోపల టీ పెడతా ఉంది. ఈ చిన్న పాప నేను కూర్చున్నటువంటి మంచం దగ్గర ఉండి ఏదేదో మాట్లాడతా. ఆ మాటలు చాలా ముచ్చటగా ఉంది. వింటాం, చర్చ హిస్టరీ అన్ని చెప్తుంది. అందులో ఒక సంఘస్థులు వచ్చేసి, పాస్టర్ గారు కొంచెం వాతావరణం మారుతుందండి, అంటే వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, కొంచెం ప్రేయర్ చేయండి అన్నారు. సరే సరే భయపడదు, ప్రేయర్ చేస్తాను. ఈ మాట చెప్పి ముగించలేదండి. ఈ పాప లోపలికి వెళ్ళింది, ఒక తుండు తీసుకొచ్చేసి ఆమె తల మీద ముసుకేసుకొని మోకాల మీద కూర్చొని చెప్పుడు తట్టు, ఏసయ్య ఏసయ్య వర్షం లేకుండా చేయి ప్రభు. చాలా ఆశ్చర్యం అయిపోయింది. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ప్రార్థనలో మోకాలు ఉంది ప్రార్థన చేయాలని ఎవరు నేర్పించారు? తలలో ముసుకేసుకొని ఎవరు నేర్పించారు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలని ఎవరు నేర్పించాడు? యేసయ్యకి ప్రార్థన చేయాలని ఎవరు నేర్పించాడు? మనం నేర్పిస్తున్నామా? ఆ రోజు వర్షం పడాల, మీటింగ్ బాగా జరిగింది. హల్లెలూయా. మనం అన్ని ఇస్తున్నాం మన పిల్లలకి. మంచి స్కూల్, మంచి ఎడ్యుకేషన్, మంచి ఫుడ్, మంచి డ్రెస్సులు, రకరకమైన మోడళ్ళు, తప్పు కాదు. పిల్లల కొరకు ఏదో దాచిపెడుతున్నాం, తప్పు కాదు. కానీ అత్యవసరమైనది నేను ఈ పిల్లలకి ఇవ్వగలుగుతున్నావా? బంగారమా అది? చెప్పండి. ఇల్లా, పొలమా? వాళ్ళు ఏ మార్గంలో ఉండకూడదు? నరకానికి వెళ్ళే మార్గంలో వారు. హల్లెలూయా తగ్గట్టుగా. కానీ మన పిల్లలను మనము సంపాదించాలా అని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకే నోవాహు ఎవరి కోసం కట్టాడండి ఓడ? అందుకు తన పిల్లలను, తన భార్యను, తన కోడలను కూడా చంపదడి దేవుని స్తుతిస్తాడు. తన కుమారులను,
కుమార్తెలు లేదు. షేమ్, హామ్, యాఫెత్ ముగ్గురు కుమారులను, కోడలను, భార్యను, తన్ను కూడా తాను ఆ ఉగ్రతలో నుండి, ఊర్లో నుండి నోవాహుని అడుగుతాం, నీ 150 సంవత్సరాలు నువ్వు కష్టపడి ఓడగట్టిన ఒక్కరు కూడా బయట నుంచి రాలేదే, నువ్వు 150 సంవత్సరాలు ప్రసంగం చేసిన ఎవరు నీ మాట నమ్మలేదే అంటే నోవా ఏమంటాడు తెలుసా? ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు, అదిగో నా భార్య అక్కడ ఉంది, నా కుమారుడు ఉన్నాడు, నా కోడలు ఉన్నారు, చాలు, నా ఫ్యామిలీ ఉన్నారు, చాలు. నీ ఫ్యామిలీ అందరు ఉన్నారా లోపల? మనం ఏం చేయాలంటే మన ఇల్లును మనము ప్రభా మా పిల్లల్ని వాళ్ళందరినీ బాగు చేయండి. మరి నన్ను మరుగుపరచండి, ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడాలి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 39 దాకా. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. చేతులు దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఈ 24వ అధ్యాయం అన్నప్పుడే మీకు అర్థమైంది, ఇది యుగ సమాప్తి సంబంధించిన అధ్యాయమే. మత్తయి సువార్త 24 అనేది యుగ సమాప్తి సంబంధించిన అధ్యాయం. ఇక్కడ రాయబడింది నోవాహుని గురించి ఒక ఉదాహరణ ప్రభు మనకి ఇస్తున్నాడు. నోవాహుని గురించి